హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చిందనమాట. అది ఏంటంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఓపెన్గా చేసే వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు అయిపోయింది కాబట్టి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇచ్చారనమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ ఫీజు కట్టేస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో తెలుసుకోకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారు. అలా చాలామంది ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం ద్వారా వాళ్ళు తెలుసుకొని అలర్ట్ అయి ఉంటారని వీడియో చేస్తున్నాను. ఈ ఓపెన్ స్కూల్ వాళ్ళకు మే ఏప్రిల్ లోపల ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట. మనం ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాము. చూడండి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఈ ఏప్రిల్ మేలో కండక్ట్ చేస్తున్నారనమాట ఈ ఎగ్జామ్ టైం టేబుల్ని. నేను మీకు ఇప్పుడు ఈ రెండు సెషన్లుగా కండక్ట్ చేస్తారనమాట. చూడండి, మార్నింగ్ సెషను 9 AM to 12 PM వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషను 2:30 to 5:30 వరకు ఉంటుంది అనమాట. ఇవి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏప్రిల్ 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఏప్రిల్ 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ ఓపెన్ స్కూల్ SSC రెండు ఒకే రోజు అంటే డేట్స్ మాత్రం సేమ్ అనమాట. డేట్స్ ఉన్నాయి కదా, 25 రోజు ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటుంది, ప్లస్ 10th వాళ్ళకు కూడా రెండు ఉంటాయి. రెండు ఒకటే రోజు సంబంధించినవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట. చూడండి, 25 రోజు మనకు ఇక్కడ చూడండి, 25 ఏప్రిల్ ఈ రోజు మనకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏముంటాయి, మార్నింగ్ సెషన్లో తెలుగు, ఉర్దూ, హిందీ. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఇంటర్మీడియట్ వాళ్ళకు అరబిక్ ఉంటుంది అనమాట. వాళ్ళు అప్లికేషన్ చేసుకునే టైం లోపల మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్ వాళ్ళకు ఆ టైం పీరియడ్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. ఈ తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టడీస్ అండ్ హిస్టరీ ఇవన్నీ ఎంచుకున్న వాళ్ళకు మార్నింగ్ సెషన్ లోపల ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు సోషల్, కెమిస్ట్రీ, పెయింటింగ్ అండ్ ఫిజిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, జియోగ్రఫీ, ఇంకా ఇక్కడ బయాలజీ అండ్ అకౌంటెన్సీ అండ్ హోమ్ సైన్స్ వాళ్ళకు ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి, డేట్స్ చూపిస్తాను. అండ్ 25 రోజేమో మనకు తెలుగు, ఉర్దూ, హిందీ మార్నింగ్ సెషన్లో ఉంటుంది అనమాట. ఇది మధ్యాహ్నం ఏమో అరబిక్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రైడే రోజు ఫ్రైడే 26 ఏప్రిల్ 26 రోజు ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ అప్లికేషన్ లోపల ఇంగ్లీష్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. అండ్ 27 రోజు మనకి ఇక్కడ చూడండి, 27 రోజు పొలిటికల్ సైన్స్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో కెమిస్ట్రీ అండ్ పెయింటింగ్ ఉంటుంది అనమాట. తర్వాత మనకు మండే రోజు ఇక్కడ చూడండి, ఈ 29 ఏప్రిల్ రోజు కామర్స్ అండ్ బిజినెస్ స్టడీస్ మార్నింగ్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్లో ప్లస్ ఫిజిక్స్ అండ్ సైకాలజీ ఉంటుంది అనమాట. అలాగే 30 రోజు మనకు హిస్టరీ ఉంటుంది అనమాట మార్నింగ్ సెషన్లో. అండ్ ఆఫ్టర్నూను మ్యాథ్స్, జియోగ్రఫీ. అంటే మీరు అప్లికేషన్ చేసుకునే టైం లోపల మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్స్ సపరేట్గా ఉంటారనమాట. మీకు హాల్ టికెట్లో సబ్జెక్ట్స్ వస్తాయి కదా, మీకు టైంతో పాటు హాల్ టికెట్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు మే 1 రోజేమో మనకు ఎకనామిక్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్ మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ ఏముంది, బయాలజీ, అకౌంటెన్సీ అండ్ హోమ్ సైన్స్. ఈ రెండు ఉన్నాయన్నమాట. మే 2 రోజేమో ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అనమాట. సేమ్ అదేవిధంగా మనకు చూడండి SSC టైం టేబుల్ కూడా ఉందన్నమాట. సేమ్ డేట్స్ యాజ్ ఇట్ ఈస్గా డేట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇవన్నీ మనకు SSC వాళ్ళవి అనమాట. ఇవేమో ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. ఇవేమో మార్నింగ్ సెషన్, ఇది ఆఫ్టర్నూన్ సెషన్ కాబట్టి డివైడ్ చేశారు. మనకు హాల్ టికెట్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీకు ఇది జస్ట్ ఇట్లా చూసుకోవడానికి యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఈ టైం టేబుల్ని ఖచ్చితంగా చూసుకోకపోతే మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అయితే అంటే షేర్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.